ఇప్పుడు సిటీ రౌండప్ చూద్దాం. రాజేంద్రనగర్ పోలీసుల ఆధ్వర్యంలో వెటర్నరీ కాలేజీలో జరిగిన హరితహారంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మొక్కలు నాటారు. విద్యార్థులు స్థానికులతో కలిసి 3 ఎకరాల్లో 3000 మొక్కలు నాటారు. ప్రతి ఇంటికి 5 మొక్కలు నాటితే రాజేంద్రనగర్ లో పొల్యూషన్ ఉండదని చెప్పారు. ప్రస్తుత కాలుష్య వాతావరణ పరిస్థితుల్లో మొక్కలు పెంచడం చాలా అవసరమన్నారు హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ భారతి హొళికేరి. కలెక్టరేట్ ఆవరణలో జేసీ డీఈఓలతో కలిసి మొక్కలు నాటారు. ప్రజలంతా హరితహారాన్ని ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కుషాయిగూడ కీసరలో కాదేవి సంస్థ ఆధ్వర్యంలో హరితహారం జరిగింది. కంపెనీ ఉద్యోగులు ఆఫీసుల ఆవరణలతో పాటు రోడ్డుపై ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో మొక్కలు నాటారు. వర్షాలు కురవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చెప్పారు. కూకట్పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో 2 కార్లను ఢీకొట్టింది. కార్లు రోడ్డుపై వెళ్తున్న వారికి తగలడంతో స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాజంతో పాటు విద్యా వ్యవస్థ కూడా మారాలన్నారు ప్రొఫెసర్లు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఓపెన్ యూనివర్సిటీలో సవాళ్లు మార్పులు అనే అంశంపై 2 రోజుల సెమినార్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కి వివిధ రాష్ట్రాల ఓపెన్ యూనివర్సిటీల ప్రొఫెసర్స్ హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ పెరగడంతో వాతావరణ సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు పర్యావరణవేత్తలు. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో సెంటర్ ఫర్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో వాతావరణ మార్పులు సవాళ్లు అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాజీ వైస్ చైర్మన్ మరి శశిధర్ రెడ్డితో పాటు పర్యావరణవేత్తలు కూడా పాల్గొన్నారు. మిస్టర్ వరల్డ్ విన్నర్ రోహిత్ ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. టైటిల్ గెలిచి మొదటిసారిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రోహిత్ కు కుటుంబ సభ్యులు, స్నేహితులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అందరి ప్రోత్సాహంతోనే మిస్టర్ వరల్డ్ టైటిల్ గెలిచానన్నాడు రోహిత్.